హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళా దినోత్సవం నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మహిళలందరికీ కూడా సన్మాన కార్యక్రమం అనేది విజయవాడ భవానీ ఐలాండ్లో చేపట్టడం జరిగింది. కొంతమంది మహిళలు వివిధ రంగాలలో నైపుణ్యం ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ఆయన సన్మానించారు. మనతో కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, మీరు యోగాలో మంచి ట్రైనర్ అంటున్నారు. యోగా ట్రైనర్ అండ్ ఆయుర్వేదిక్ న్యూట్రినిస్ట్. సో సుజనా చౌదరి గారు ఇవాళ ఆర్గనైజ్ చేశారు ఉమెన్స్ డే సెలబ్రేట్ చేయడానికి. అందరు మహిళలు అంటే వాళ్ళు డాక్టర్ అవ్వచ్చు, అన్ని ఫీల్డ్ వచ్చి అందరు మహిళలకి వాళ్ళు సన్మానం చేశారు. చాలా ప్రోగ్రామ్ చాలా బాగుంది, మేము బాగా ఎంజాయ్ చేసాము. సుజనా చౌదరి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ ఆపర్చునిటీ. సో ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, చెప్పండి ఎలా ఉంది? చాలా అన్ని రంగాల మహిళలు అందరూ కూడా పాల్గొన్నారు ఒకే చోట. మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది? సో యాక్చువల్లీ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫర్ ఫీలింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరూ లేడీస్కి అంత బాగా సన్మానం చేశారు. ఆటో డ్రైవర్స్ ఉంటే, డాక్టర్స్ ఉంటే, ఏ ఫీల్డ్లో ఉంటే హౌస్ మేకర్స్కి అందరూ రికగ్నిషన్ ఫస్ట్ టైం ఇచ్చింది సుజనా గారు ఎమ్మెల్యే. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి ఎలా అనిపిస్తుంది మీరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం చేయించుకోవడం? చాలా మంచి बहुत ही अच्छा दिया सब, हर एक फील्ड का उन्होंने अप्रिशिएट किया, महिला को हर एक फील्ड से अप्रिशिएट किया. चाहे ऑटो ड्राइवर के फील्ड से भी उन्होंने बहुत अप्रिशिएट किया, डॉक्टर के लेवल पे भी उन्होंने बहुत अप्रिशिएट किया. आई एम रियली उनको बहुत थैंक यू. उन्होंने सभी को गिफ्ट हैम्पर भी दिए. थैंक यू सो मच. చెప్పండి ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి. నేను ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది ఒకటే అండి, మనకున్న 24 గంటల్లో 1 గంట మన కోసం తీసుకోవాలి. మన హెల్త్ పరంగా మనం ఫిట్గా ఉంటేనే మన ఇల్లు, మన సమాజం అంతా ఫిట్గా ఉంటుంది. అది నా అభిప్రాయం అండి. ఇక్కడికి వచ్చి చాలా బాగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే వివిధ రంగాలలో ఉన్నటువంటి బస్సు కండక్టర్స్ నుంచి కూడా డాక్టర్ల వరకు కూడా వివిధ రంగాలలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళనైతే ఈరోజు సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇలా సన్మానం చేయించుకోవటం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉందని మహిళలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.